మొదటి ప్రేమ మినిస్ట్రీస్ కి స్వాగతం. నేను మీ శామ్యుయల్ పాల్. అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే, శోధనలలో ఉంటా ఉన్నాము, దేవుడు మాకు ఎప్పుడు విడుదల ఇస్తాడు అని చెప్పేసి చాలా మంది వేచి చూస్తా ఉన్నారు. చాలా మంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు, చాలా శోధనలు వస్తా ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాం, ఆ శోధనల నుంచి బయటికి రాలేకపోతున్నాం అని చాలా మంది బాధపడతా ఉన్నారు. అయితే దేవుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో సెలవిస్తున్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. చూడు, దేవుడు నిన్ను అసాధారణముగా సృష్టించింది. సాధారణమైన శోధనలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అసాధారణమైన వ్యక్తివైన నువ్వు సాధారణమైన ఈ యొక్క శోధనలను సులువుగా జయించగలవు. మన శోధనలన్నిటినీ ఆయన కల్వరిశిలువలో తొలగించబడేది. శోధనల నుంచి బయటపడే మార్గము ఆయన మనకిచ్చిందండి. నిరుత్సాహపడకండి, ధైర్యముతో ఆ యొక్క శోధనలను ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణ, మోషే ఇజ్రాయేలులను తీసుకొని ఐగుప్తు నుంచి బయలుదేరినాక మార్గంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. మోషే అనుకున్నాడు, అయ్యో నేను జయించలేను అని అనుకున్నాడు. దేవుడు మోషే చెప్పిన రీతిగా శోధనను నువ్వు సులువుగా జయించగలుగుతావు. నీ చెయ్యి మాత్రము ఆ శోధన మీద, అనగా ఎర్ర సముద్రం మీద చాపుమనగా మోషే ఎప్పుడైతే తన చెయ్యిని చాపినాడో ఆ ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడ్డదండి. అలాగనే దేవుడు మోషకు ఇచ్చిన కృపను మనకును ఇస్తా ఉన్నాడు. శోధనల నుంచి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. అనేక మార్గాలు దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు ఆ శోధనల నుంచి బయటపడడానికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ధైర్యము తెచ్చుకొని జీవించండి. ఆయన రాకడ చాలా సమీపంలో ఉన్నది. సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్.